తారక రామారావు నటవారసునిగా జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. బాల్యంలోనే రాముడి పాత్ర చేసి ఔరాని పెంచారు. ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒక్కరిగా ఉన్నారు. RRR, దేవరా చిత్రాలతో పాన్ ఇండియా హీరో బర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ చాలా ప్రతిభ గల నటుడు అనడంలో సందేహమే లేదు. ఆయనతో పనిచేసే దర్శకులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. 2 పేజీల డైలాగ్ ని కూడా ఆయన ఒక్కసారిగా చూసి గుర్తు పెట్టుకోగలరు. ఇక డాన్స్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డాన్స్ చేసే వన్ అండ్ ఓన్లీ హీరో ఎన్టీఆర్ అని కొరియోగ్రాఫర్స్ చెప్తారు. బాల్యంలో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్ ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాలో బెస్ట్ డాన్సర్గా అవతరించడానికి అది దోహదం చేసింది. ఎన్టీఆర్లో ఉన్న మరో ప్రతిభ ఆయన సింగర్ కూడాను. పలు చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్ 3 నటులతో చేసినప్పుడు చాలా టేక్స్ తీసుకుంటారట. అది 1 బ్రహ్మానందం, 2 అలీ, 3 వేణుమాధవట. వీరితో కామెడీ సీన్ అంటే ఎన్టీఆర్కి నవ్వు వచ్చేస్తుందట. దాన్ని కంట్రోల్ చేసుకోలేడట. దానివల్ల ఎక్కువ టేక్స్ పడతాయని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ఏ స్వయంగా చెప్పారు. బృందావనం మూవీ ప్రమోషన్లో భాగంగా ఎన్టీఆర్ని కామెడియన్ వేణుమాధవ్ ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఎన్టీఆర్ ఈ విషయం చెప్పారు. హీరోయిన్స్తో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా అంటే హీరోయిన్స్ ఎవరని వేణుమాధవ్ అన్నారు. హీరోయిన్స్తో నాకు ఏ సమస్య లేదు, టేక్స్ తీసుకోనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అయితే వార్ 2 మూవీ చేస్తున్నారు. అది షూటింగ్ దశలో ఉంది. హృతిక్ రోషన్ మరొక హీరోగా చేస్తున్నారు. తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ సిద్ధమవుతోంది. డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.